యెహోషువ 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని, మాదోను రాజైన యోబాబుకును, సిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కుననున్న మన్యదేశములోను, కిన్నెరోతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను, సెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యములోనున్న రాజులకును, తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, మన్యములోనున్న యెబూషీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేవులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని, విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడానున్న యోధులందరును హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసిదోను వరకును, మిశ్రేపోత్మాయిము వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతివానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడియున్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును, పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. యెహోషువ సేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, సెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను హెబ్రోనులోను, దెబేరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలియుండలేదు. గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు
యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానినప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షగా నుండెను.